సౌందర్య లహరి శ్లోకంలో నేను 20 చెప్పుకున్నాను కదా, ఈరోజు 21 లెర్నింగ్. ఛానల్లో ఫస్ట్ నుంచి 20 వరకు ఉన్నాయి, కంపల్సరీ చూడండి. క్లాస్కి రాని వాళ్ళు చూసి నేర్చుకోండి. అయితే నిన్నటిది ఒకసారి చెప్పుకున్న తర్వాత అప్పుడు 21ది లెర్నింగ్ చెప్పుకుందాం. కిరంతి అంగేభ్యః కిరణని కురుంబామృతరసం రుదిత్వా మాదత్తే ఇమకరశిలా మూర్తిమివయః ససర్పాణాం దర్పం శమయతి శకుంతాదిప ఇవ జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధార శిరయ. ఇది విషజ్వరాలకి ఈ శ్లోకం చదివితే జ్వరాలు ఎలాంటి జ్వరాలైనా పోతాయి అన్నమాట. ఆ విషం కూడా విరుగుడవుతుంది, పాము కాటు అలాంటివి కూడా విరుగుడైపోతాయి అన్నమాట. ఇంకపోతే ఇప్పుడు 21 చెప్పుకోబోతున్నాం. తటిల్లేక తన్వీ తటిల్లేక తన్వీ తపనసె శివైస్వ నరమయీ తపనసె శివైస్వ నరమయీ నిషణ్ణాం షణ్ణామపి నిషణ్ణాం షణ్ణామపి ఉపరి కమలానాం తవ కలాం ఉపరి కమలానాం తవ కలాం. షణ్ణామపి మపి వచ్చింది, ఇక్కడ ప్యూ ఉంది కాబట్టి ఇక్కడ మపి పి ఇక్కడ పెట్టుకుని తర్వాత ఇక్కడ ఊ పెట్టుకోండి. అంటే దీనికి పూకి యావత్తిస్తే ప్యూ అవుతుంది కాబట్టి అది పలకటం కష్టం ఉంటుంది కాబట్టి విడ తీసుకుని షణ్ణామపి ఉపరి కమలానాం అని పెట్టుకోండి. ఉపరి కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం మహాపద్మాటవ్యాం మృదితమలమాయేన మనసా మృదితమలమాయేన మనసా మహాంతః పశ్యంతో దదతి పరమానందలహరీ మహాంతః పశ్యంతో దదతి పరమానందలహరీ. మహాంతః హి ఇలా వస్తాయి కదా, దీనికి అట్లా రాలేదనమాట. మహాంతః ఇలా పలకాలి. మహాంతః పశ్యంతో దదతి పరమానందలహరీ. తటిల్లేక తన్వీం తపనసె శివైస్వ నరమయీ తటిల్లేక తన్వీం తపనసె శివైస్వ నరమయీ. మీరు 3 సార్లు 4 సార్లు చదువుకోండి, నేను 2 సార్లతో చదివి ఆపేస్తున్నాను. నిషణ్ణాం షణ్ణామపి ఉపరి కమలానాం తవ కలాం నిషణ్ణాం షణ్ణామపి ఉపరి కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం మృదితమలమాయేన మనసా మహాపద్మాటవ్యాం మృదితమలమాయేన మనసా మహాంతః పశ్యంతో దదతి పరమానందలహరీ మహాంతః పశ్యంతో దదతి పరమానందలహరీ. కొన్నిటికి రాగాలు ఎక్కువ ఉంటాయి, కొన్నిటికి తక్కువ ఉంటాయి, కొన్ని పాఠంలో చదివేవి కూడా ఉంటాయి అన్నమాట. అలానే రాగం ఉన్నాయి పాఠంలో చదివితే అస్సలు మనకి వినడానికి అస్సలు బాగుండదు అనమాట. అందుకని కొంచెం రాగరూపాన నేర్చుకోవటానికే ప్రయత్నించాలి. ఎందుకంటే ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క రాగం కాబట్టి ఒక్కొక్క శ్లోకాల్లో బీజాక్షరాలు కూడా ఉంటాయి కాబట్టి వాటి ఫలితం మనకు రావాలంటే ఇక్కడ చూడండి 18వ శ్లోకంలో
శ్రీ అని వచ్చింది, సరణి బిహి అని వచ్చింది. ఇలా శ్రీ, బిహి ఇవన్నీ బీజాక్షరాలు ఉంటాయి. అందుకని వాటి ఫలితం మనకు రావాలి అంటే ఎక్కడ ఎలా చదవాలనేది అలా చదువుకుంటేనే మంచిగా వస్తాయి అన్నమాట. ఈ శ్లోకం నేను ఒకసారి చదువుతాను, మీరు 2-3 సార్లు చదువుకోండి, వచ్చే వరకు చదువుకోండి, నష్టమేం లేదు. తటిల్లేక తన్వి తపన శశి వైశ్వానరమయీ నిషన్నాం షణ్ణామపి ఉపరి కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం మృదితమలమాయేన మనసా మహాంతః పశ్యంతో దదతి పరమానందలహరి. ఇది వచ్చేసి కుజగ్రహ రెమెడీ అన్నమాట. సామరాగం ఇది. సర్వవశీకరణ ఈ శ్లోకం. భార్యాభర్తల మధ్య గొడవలైనా, కుటుంబాల్లో గొడవలున్నా ఈ శ్లోకం చదువుకుంటే అవన్నీ క్లియర్ అయిపోతాయి అన్నమాట. మనలో ఉన్న 6 చక్రాలని సాధించి నడినెత్తి మీద ఒక చక్రం ఉంటుంది కదా, అక్కడ వరకు వెళ్ళిన వాళ్ళకి అమ్మవారు దర్శనం ఇస్తుందంట. అమ్మవారు నడినెత్తి పైన ఉన్న చక్రంలో కూర్చుని ఉంటారంట, పద్మంలో. అందుకని 1000 రెక్కలు ఉన్న తామర పువ్వుల మధ్యలో కూర్చుని ఉంటారంట అమ్మవారు. అందుకని ఈ చక్రాలను సాధించిన వాళ్ళకి మాత్రం అమ్మవారు కనిపిస్తారు. తర్వాత వాళ్ళకి విల్ పవర్ అనేది వస్తుంది అన్నమాట. ఈ శ్లోకం 11 రోజులు చదవాలి. 4ంటికి, తెల్లారుజామున 4ంటికి ఆవు పాలల్లో బెల్లం వేసి నైవేద్యం పెట్టాలన్నమాట. ఈ శ్లోకం దంపతులు ఇద్దరు కలిసి ఇంకొక దంపతులకి తాంబూలం ఏమన్నా ఇచ్చుకుంటే మంచిది అన్నమాట. ఇంకా దీని బుక్లో సర్వ సామ్రాజ్య సిద్ధి అని కూడా ఉంది. అంటే వాళ్ళకి ఏదైనా కావాలని కోరుకున్నప్పుడు సామ్రాజ్యాలే సిద్ధిస్తాయి కదా, అలాంటిది. ఎవరు ఏది కోరుకుంటే, అంటే సామ్రాజ్యాలే సిద్ధిస్తాయి అని కాదు, ఎవరు ఏది కోరుకుంటే అవి వస్తాకన్నమాట. ఓ పరమేశ్వరి, విద్యుల్లత వంటి శరీరంతో సూర్య చంద్రాగ్నిమయమైన షట్కలమాలకు ఉపరిభాగంలో ఉన్న నీ కళను మహాపద్మారణ్యంలో మలయమయారహితమైన విశుద్ధమైన మనసు ద్వారా సందర్శించే మహాత్ములు పరమానంద లహరిని ధారణ చేస్తున్నారు. సకల సిద్ధి ఇదన్నమాట. సకల సిద్ధి కాదు, సర్వ సామ్రాజ్య సిద్ధి. దీని ఫలితం వచ్చేసి అంటే విద్యుత్ లాంటి, అంటే కరెంటు పవరు ఎంత వెలుగుంటుందో అమ్మవారి మొహం కాంతి అంత కాంతిగా కనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ శ్లోకంలో కలుసుకుందాం. సెలవు అన్నమాట.